అబ్బబ్బబ్బా అమ్మమ్మా అమ్మమ్మా ఇక్కడున్నావా భారతి? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. 2 ముద్దలు తింటేనే 2 గంటల నుంచి ఆగకుండా పెడుతున్నాను. పూర్తిగా తినుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. నీ ఫోటో తాత ఫోటో పక్కన వేళ్లాడేది. నిజమేనే, ఎంత ప్రమాదం తప్పింది. అవును, దేని గురించే అంతగా ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించి? ఉన్నాడుగా సుపుత్రుడు. శివుడు గంగను నెత్తిని పెట్టుకున్నట్టు ఆ నందుగాడు పెళ్ళాన్ని నెత్తికెక్కించుకుని పని మనిషిని పెట్టమని ఛాలెంజ్ చేసెళ్ళాడు. దాని గురించే. పని మనిషిని పెడితే వాడు పెళ్ళాం ఏం చేస్తుందట? రాణిగారిలా కాలు మీద కాలు వేసుకుని అజమాయిషీ చేస్తుందా? అలా కూర్చోబెట్టాలనే కదా వాడింత గొడవ చేసింది. వాడు గొడవ చేశాడని నువ్వు పని మనిషిని పెట్టావనుకో, ఇంకా అక్క చెల్లెళ్ళిద్దరికీ పట్టపగ్గాలుండవు. చెప్పిన మాట వినరు, గుర్తుపెట్టుకో. వాళ్ళీ గడపలో అడుగు పెట్టకముందే వంట మనిషిని పని మనిషిని మాన్పించింది ఎందుకనుకున్నావు? ఆ పనులన్నీ వీళ్లతో చేయించాలని. నా లెక్కలు నాకున్నాయమ్మమ్మా. ఇప్పుడు నీ లెక్క తప్పేలా ఉంది కదే. వాడేదో ఆర్డర్ వేశాడు కదా అని బెదిరిపోయి పని మనుషులు పెట్టిస్తే ఇద్దరికిద్దరు నా చేతి గుప్పెట్లోంచి జారిపోతారు. అందుకే ఏది ఏమైనా పని మనుషులు పెట్టే ప్రసక్తే లేదు. మరి వాడిని ఎలా సముదాయిస్తావే? సముదాయింప పాడా? ఒకరోజు ఆకలితో ఉంటే రెండో రోజు కడుపు మాడుతుంది. ఎన్ని పూటలని పస్తులు పడుకుంటారు? 2 రోజులు పోతే ఆ వరూధిని కట్లు విప్పేస్తారు. అప్పుడు ఇద్దరూ కలిసి అన్ని పనులు చేసుకోక తప్పదు. వాడేదో అనుకుంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, పెళ్ళాన్ని మహారాణిలా చూసుకోవాలని కలలు కంటున్నాడు. కాని వాడు బ్రతుకులేంటో, ఎలాంటి ఇంటి నుండి వచ్చారో వాళ్ళు మర్చిపోయినా నేను మర్చిపోను. ఆ అక్క చెల్లెళ్ళిద్దరినీ నౌకర్ల కన్నా హీనంగా చూస్తానే తప్ప ఎన్ని జన్మలెత్తినా నా కోడళ్ళని మాత్రం ఒప్పుకోలేను. మరి నీ కొడుకు పని మనిషిని బట్టి మరి గొడవ చేస్తే? వాడి నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. అసలు వాడేమనుకుంటున్నాడు? వాళ్ళిద్దరూ కోటీశ్వర్లు ఇళ్లలో పుట్టారనుకుంటున్నాడా? నౌకర్లు చాకర్లతో చాకరీలు చేయించుకుంటూ బ్రతికారనుకుంటున్నాడా?
తిండికే గతి లేని ఇంటి నుంచి వంట వరపులు చేసుకునే బ్రతుకు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి మనల్నే సేవలు చేయమంటాడా? అంత దిక్కుమాలిన దరిద్రపు కొట్టు సంబంధాలు తెచ్చుకోవడమే గొప్పనుకోకుండా పైగా వాళ్ళకి మనం వండి పెట్టాలా? చూస్తా. ఓహో, నువ్విలా ఆలోచిస్తావా? నీ సంగతి చెప్తాను. ఏమండి వద్దండి. ప్లీజ్ అండి, నా మాట వినండి. ప్లీజ్ అండి, వద్దండి. చెప్పేది వినిపించుకోండి, వద్దండి. నీకేం తెలియదు పెద్దమ్మ, నువ్వు ఆగు. ప్లీజ్ అండి, వద్దండి. నా మాట వినండి, వద్దండి. వినిపించుకోనంటే ఆపేంటి? నువ్వు ఆగు. ప్లీజ్ అండి, వద్దండి. నీకేం తెలియదు పెద్దమ్మ, నువ్వు ఆగు. ప్లీజ్ అండి, నా మాట వినండి. నీకేం తెలియదు పెద్దమ్మ, నువ్వు ఆగు. ప్లీజ్ అండి, వద్దండి. నా మాట వినండి. చెప్పేది వినిపించుకోండి, వద్దండి. వద్దని చెప్తే వినిపించుకోరేంటండి? వద్దండి. నువ్వు ఆగు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? కురై నందు, నిన్నేరా మాట్లాడవేంటి? ఏంట్రా ఇదంతా? ఏమైంది నందు? ఈ ముగ్గేంటి? బొగ్గు లేదు గీద్దామంటే, అందుకే ముగ్గేస్తున్నా. అసలు ఎందుకురా ఇదంతా? నాన్న ముందు నువ్వు అటేళ్ళు. రేయ్, నువ్వు ఇటు రా పెద్దమ్మి, ఇది మన ప్లేస్. మన ప్లేస్ ఏంటండి? మన ప్లేస్ ఏంట్రా? ముందు మేము అడిగిన దానికి జవాబు చెప్పు. జవాబు నేను కాదు, నా మొబైల్ చెప్తుంది. కురై, పాటేంటి ముగ్గేంటి? ఏం చేస్తున్నావురా నువ్వు? ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తున్నాను. అది నా వాట, ఇది మీ వాట. ఏంట్రా నీ వాట? ఆగో. అయ్యో జేజవ్వ, నా వాటాలోకి వస్తున్నావేంటి? నా వాటాలో కాళ్ళు పెట్టావంటే కాళ్ళు ఎరక్కొడతాను. నడవతలకే. మీరు నిలబడ్డ ప్లేస్ మాత్రమే మీది. మరి కిచెన్? అది మా వాటాలోకి వచ్చింది. మరి మా తిండి? నాకేంటి సంబంధం? అమ్మో, మరి టాయిలెట్స్? అవి నా వాటాలోకి వచ్చాయి. ఏంటి అన్నీనా? ఎస్, అన్ని టాయిలెట్స్ నా వాటాలోనే ఉన్నాయి. మీరాగండి. అసలు వాటాలేంట్రా? ఒళ్ళెలా ఉంది? ముగ్గు వేసి కాస్త నడు నొప్పిగా ఉంది. పెద్దమి, మన వాటాలోని కిచెన్ లోకి వెళ్ళి మంచి కాఫీ పట్రా. ఏంటండి ఇది? చెప్పింది చేస్తావా? ఇద్దరం కలిసి ఇల్లరికి వెళ్దామా? ఎరా మెంట్లెక్కిందా? ఇంకొక రోజు మీతో కలిసి ఉంటే
నాకు నా పెళ్ళానికి మెంటలెక్కేది. మెలకు రాగానే మేలుకుని వాటా వేయడమే మేలనుకుని ఈ పనికి పూనుకున్నాను. ఏరా వాటాలేయడం అంటే ముగ్గుతోనో బొగ్గుతోనో గీసినంత సులువు అనుకుంటున్నావా? దానికి బోల్డంత తతంగం ఉంది. నలుగురు నీ తరపున, నలుగురు మా తరపున పెద్ద మనుషులు ఉండాలి. కాగితం రాయడానికి లాయర్ ఉండాలి. అసలు వాటాలు వెయ్యాలా వద్దా అని ఇంటి పద్ద తేల్చాలి. ఇవన్నీ పక్కన పెట్టి ముగ్గు పట్టుకొచ్చి మా మొహాన కొట్టానంటే ఊరుకోవడానికి ఇక్కడ బెర్రి బెంగళెప్పలెవరూ లేరు. నీ వాటాకి మెట్ల కింద కాస్త జాగా ఇస్తాలే. ఉండు, అక్కడ కూడా ముగ్గేసి వస్తా. రేయ్ ఆగో. ఒరే, నువ్వు అసలు ఆగురా. ఏంట్రా? గీత దాటావో బకెట్ నీళ్ళు నా నెత్తిని గుమ్మరించుకుంటాను. రేయ్ ఆ నీ- బకెట్ నీళ్ళెందుకు నందు గుమ్మరించుకోవడం? ఏమో, సినిమాలో అలాగే చేస్తారు. ఏమైంది వీడికి? పొద్దున్నే పిచ్చెక్కిందా? జ్ఞానోదయం అయింది. అబ్బా ఒరేయ్, ఇదంతా తర్వాత తీరిగ్గా తేల్చుకుందు గాని అర్జెంట్ గా టాయిలెట్స్కి వెళ్ళాలరా. మీరు ఆగండి అన్న, నీ వాటాలో టాయిలెట్స్ లేవు. ఒరేయ్ అర్జెంట్ రా. చెంబు పట్టుకుని బహిర్భూమికి వెళ్ళండి. చీచి, నాకు అలవాటు లేదు. అయితే మానే. ఒరేయ్ కడుపులో నొప్పిరా. చెంబు కావాలా, చెప్పు కావాలంటే రెంట్కి ఇస్తాను. అరే కనీసం నా వాటకి చెంబు కూడా ఇవ్వా. ఒరేయ్ నందు, అసలు ఏమైందని గొడవ చేస్తున్నావు? ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చారు. ఈమె నా భార్య, ఈ ఇంటి పని మనిషి కాదు. ఈమె ఇంటి కోడలు, ఈ ఇంటి వంట మనిషి ఏం కాదు. వీడు గాని మా మాటలు విన్నాడా ఏంటి? రాత్రి దొంగచాటుగా విని చచ్చినట్టున్నాడు వెధవ. మీనాక్షిని ఇప్పుడు అలా ఎవరన్నారు? ఎవరన్నారో, ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావ్? ఏముంది, ఈ ఇంటిని 2 భాగాలుగా పంచాను. ఈ ముక్క నాది, ఆ ఒక్క నీది. రేయ్ ఆటలుగా ఉందా? ఉంది, నాకు కాదు, ఈ ఇంట్లో వాళ్ళకి. నా భార్య ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. మీ అందరికీ ముద్దలుండి పడేయడమే పని అయిపోయింది. కాస్త తీరిక లేదు, గదిలోకి వచ్చే ఓపిక లేదు. పీకల దాకా మెక్కి బేవుమని ట్రైన్ చేదాకా మీరెవ్వరికి క్షణం తీరికలేదు. ఏమనుకుంటున్నారు నా పెళ్ళం గురించి? వంటలకు అనుకుంటున్నారా, పని మనిషి అనుకుంటున్నారా? నాకు లేని బాధ మీకెందుకండి? నువ్వు ఉండు మీనాక్షి, నీ బాధ నా బాధ కాదా, నా బాధ నీ బాధ కాదా? అబ్బా, ఒరేయ్ అర్జెంట్ రా. నువ్వు ఉన్నానా, ఇక్కడ హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. నా కడుపులో కూడా అలాంటిదే జరుగుతుంది. మీరాగండి. అయితే నీ భార్య వంట చేయదన్నమాట. నువ్వు ఉండు భారతి. మ్యాటర్ సీరియస్ అయితే మన ఆటకు ఒక్క టాయిలెట్ కూడా ఉండదు. నా బాధ అర్థం చేసుకో. ఒరేయ్ నాన్న, ఒక్క టాయిలెట్ ముందైనా ముగ్గు చెరిపోయిరా. చిచి, వీడెంత, వీడి ముగ్గెంత? కాల్తో చెరిపి పారేస్తాను. ఏమనుకుంటున్నాడు? ఆగో, గీతే కదా అని చెరిపేస్తే బకెట్ నీళ్ళు ఎత్తున పోసుకుంటాడు. yes. అటు చీమ ఇటు పాకడానికి వీల్లేదు, అటు ఈగ ఇటు వాడడానికి వీల్లేదు, అక్కడ దోమ ఇక్కడ కొట్టడానికి వీల్లేదు. మరి నా పరిస్థితి ఏంటి నందు? చేతులు కాళ్ళు సరిగ్గా లేని దాన్ని. నడిపిస్తే తప్ప నడవలేను, తినిపిస్తే తప్ప తినలేను. నాలో ఏ మూలనో ఇంకా మానవత్వం మిగిలే ఉంది వరోధిని. నా హృదయ లోతుల్లో ఓంకారం బ్రతికే ఉంది. కావాలంటే నీ కుట్లు కట్లు విప్పేదాకా మా వాటాలోకి రావచ్చు. వెళ్ళరాదు, సుఖంగా ఉంటావు. నేను వెళ్తే మీరు సుఖంగా ఉంటారు. వెళ్ళరాదు. లేదు నందు, లేదు. రాను నందు, రాలేను. పతే గతి అనుకునే పతివ్రతలు పుట్టిన దేశంలో పుట్టిన భారత నారిని. భర్త నీడే పెద్ద మేడ అనుకునే సాంప్రదాయం నేర్చుకున్న ఇల్లాలిని. నా వాటాలోకి ఓ లోటా రాకపోయినా లోటు లేదు. నా కోటలోకి ఓ పీట చాట రాకపోయినా నాకు నష్టం లేదు. కానీ ఈయన్ని వదిలి నేను రాలేను. నా సుఖం నేను చూసుకుని ఈయన్ని నేను అవమానించలేను. ఒరే నాన్న, నాకు అసలే షుగర్ రా, ఆకలేస్తుందిరా. పొద్దున్నే కాఫీ పడకపోతే కడుపులో పేగులు నీలాగే రంకిలేస్తుంటాయిరా. గుక్కడి కాఫీ తగలేంట్రా,
మీకు పుణ్యం ఉంటుందిరా. పాల్ సార్. కాఫీకి ఏమేం కావాలి? పాలు, చక్కెర, కాఫీ పొడి. పెద్దమి కాఫీ పొడి చక్కెర పట్రా. అవి దేనికండి? ముసల్దానికి. పొడి. పెద్దమి కాఫీ పొడి చక్కెర పట్రా. అవి దేనికండి? ముసల్దానికి కాఫీ కావాలంట. అయితే నేను నీ వాటాలోకి రావచ్చా? ఆగమ్మమ్మా. యా పొండి, మీరు ఎలా పోతే నాకెందుకు? వాడి వాటాలోకి వెళ్తే ఏ గొడవ ఉండదు. అక్కడే ఆగో. ఏంటి నాన్న, ఇదేమన్నా బందర్ కాలవా? ఈజీగా దాటేస్తాను. బందర్ కాలువ కంటే చాలా డేంజర్. దాడితే కాళ్ళు ఇరుతాయి. పాదలకే. దోశలు పెట్ట. కాఫీ కావాలా వద్దా? పెద్దమ్మి షుగర్ అయ్యి. నీకు అర్థం కాదు కానీ పట్టుకో. మంచి పడ. ఇంకో స్పూనేనా? సరిగా పెట్టా. ఎవరినైనా వచ్చి వేలు పెట్టి కలపమను. నీ వాటాలోకి స్పూన్ కూడా ఇవ్వను. సార్ గ్యాస్ సార్. నా వాటాలోకి సిలిండరు, మీ వాటాలోకి బిల్లు వచ్చేలా వీలునామా రాసేసాను. నీకు మాకు చెల్లు. ఒరేయ్, ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను? వాటాలేసే హక్కు నీకెవరిచ్చారా? నేనే తీసుకున్నాను. సార్ కరెంట్ బిల్. యూనిట్లు నాకు, కరెంట్ ఛార్జ్ మీకు. 3000 కడితేనే కరెంటు, లేకపోతే క్యాండిలే. ఒరే, నాకు ఆకలి ఇస్తుందిరా. ఆకలి రా. సార్ గ్యాస్ బిల్ సార్. ఆగలేను సార్. నాన్న పర్స్ ఇవ్వు. జేబులో ఉంది, నువ్వే తీసుకో. ఇదిగో తీసుకో.